రైట్, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో విద్యార్థుల సమస్యలు మరోసారి రాజకీయ రగడకు కేంద్రంగా మారుతున్నాయా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ చెల్లింపులు, యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత, ఇలా విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలను తెరపైకి తెచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆరోపణలు ఏంటి? తెలంగాణ విద్యారంగంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? విద్యార్థుల సమస్యలపై బీజేపీ ప్రకటించిన పోరాటం ఇటు దారితీపోతోంది. ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే ప్రధాన అస్త్రంగా తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 20 లక్షల మంది విద్యార్థులకు సుమారుగా 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ వీటితో సహా వివిధ కోర్సులు చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల కుటుంబాలపై దీని ప్రభావం పడబోతుందంటూ వ్యాఖ్యానించారు. కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా చాలా కష్టంగా మారుతుందంటూ ఆయన అన్నారు. ఒకవైపు విద్యార్థుల కుటుంబాలు అప్పులు చేసి చదివిస్తూ ఉంటే, మరొక వైపు ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వడం లేదంటూ విమర్శించారు. కేవలం ఫీజు రింబర్స్మెంట్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రామచంద్రరావు ప్రస్తావించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, యంగ్ ఇండియా పేరుతో విద్యా సంస్థల విలీనంపై అభ్యంతరాలు, విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీ వంటి అంశాలను ఆయన తెలిపారు. ఆయుష్ యూనివర్సిటీలో యునానీ, ఆయుర్వేద, హోమియోపతి విద్యార్థుల సమస్యలను గుర్తు చేసిన ఆయన ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ వంటి పలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల కొరత ఉందని సంచలన ఆరోపణ చేశారు. దాదాపు సగం వరకు పార్ట్ టైం లెక్చరర్లతోనే బోధన సాగుతుందని అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఇక ఈ సందర్భంలోనే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యార్థుల సమస్యలపై మాట్లాడాలని సవాల్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలన, విద్యారంగంలో ఐఐటీలు, ఐఐఎంయులు, ఎయిమ్స్ల పెరుగుదల వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇక మొత్తంగా చూసినట్లయితే తెలంగాణలో విద్యార్థుల సమస్యలు మరొకసారి రాజకీయ ఉద్యమానికి వేదికగా మారుతున్నాయనే గట్టిగా చెప్పాలి. ఈ క్రమంలోనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఎప్పుడు అందుతాయి? యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరతను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? పాలిటెక్నిక్, ఆయుష్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇప్పుడు ఇవి కీలకంగా మారిన ప్రశ్నలు. కాగా ఈ అంశాలపై బీజేపీ ఇప్పటికే ఉద్యమానికి పిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విద్యార్థుల ఆగ్రహం ఉద్యమంగా మారే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించింది. మరి బీజేపీ మొదలుపెట్టిన ఈ విద్యార్థి ఉద్యమం ఎంతవరకు వెళుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలను విడుదల చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తుందా, లేక ఈ అంశమే రానున్న రోజులలో మరొక పెద్ద రాజకీయ పోరాటంగా మారిపోబోతుందా? వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.